మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరు ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే, మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ రాశుల్లో ఎక్కడ ఎన్ని దశలు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరి వరకు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువుని సంచారం తీసుకున్నట్టయితే మేషరాశి 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా శుక్రుడు కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువు తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలో గంట వెనక్కి వస్తున్నారు. ఈ విధంగా సంచారం రాహు గ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, మకర రాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గ్రహం ఒక 16 రోజులు, తదుపరి 15 రోజులు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. తృతీయ స్థానంలో అయినటువంటి మీనంలో సంచారం చేసే 16 రోజులు మంచి ఫలితాలన్నీ ఇస్తారు. బయట ఇంట ఉద్యోగ స్థలంలో అన్ని చోట్ల కూడా మనసా వాచాకారంలో అందరూ సహాయ సహకారాలు అందిస్తారు. అంచేత ఆ 16 రోజులు బాగుంటుంది. తదుపరి ద్వితీయ స్థానంలో ప్రవేశిస్తున్నారు వక్రగతి కారణంగా. అక్కడ మీకు నిజంగా నెలవారీ ఫలితాలు చెప్పుకుంటున్నాం కానీ చెప్పాలి అంటే సంవత్సరాల పాటు ఉంటారు. ఈ మకర రాశి వారికి రాహు గ్రహం యొక్క అనుకూలత ఉండదు 2వ స్థానంలో. దానివల్ల ధనానికి కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మాటల్లో కూడా కొంచెం అక్కర్లేని మాటలు ఎక్కువ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఒక శాంతి లోపిస్తుంది, అశాంతి ఎక్కువ నెలకొంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల జరుగుతుంది. ఇకపోతే తృతీయ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం నెలంతా జరుగుతుంది. నిజం చెప్పాలంటే 2.5 సంవత్సరాల పాటు అక్కడ సంచారం జరుగుతుంది. అక్కడ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తారు. అన్ని చోట్ల మనకి సహాయ సహకారం అందించడం ద్వారా మీరు ఆర్థికంగా కానీ అన్ని రకాల విషయాల్లోనూ నిలదొక్కగలుగుతారు. ఈ విధమైనటువంటి మంచి సపోర్ట్ ని, మంచి ప్రోత్సాహాన్ని మీకు శని భగవానుడు అందిస్తూ ఉన్నారు. కాకపోతే శుక్రగ్రహం నుంచి చెప్పుకోవాలంటే శుక్రుడు నెలంతా కూడా తృతీయ స్థానంలోనే ఉంటున్నారు కాబట్టి శుక్రుడు కూడా మీకు అందరి సహాయ సహకారాల ద్వారా మీ అభివృద్ధికి ఆయన ప్రోత్సాహం అందిస్తున్నారు. ముఖ్యంగా కళాకారులకి అంటే సంగీత సాహిత్య నృత్యాలలో ఎవరైతే ప్రవేశం ఉంటుందో వారందరికీ కూడా చాలా మనకి అప్లిఫ్ట్ అంటే వారి యొక్క ఉన్నతికి చాలా సహకరిస్తూ ఉంటారు. అలాగే సినిమా రంగంలో వారికి
టీవీ రంగంలో గారికి సోషల్ మీడియా వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ శుక్రభగవాను కలిగజేస్తున్నారు. దానితో పాటు శని కూడా సహకరిస్తూ ఉన్నారు, రాహు కూడా 15 రోజులు సహకరిస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రవి యొక్క సంచారం చెప్పుకోవాలి అన్నట్టయితే రవి యొక్క సంచారం మనకి చతుర్థ పంచమ స్థానాల్లో జరుగుతుంది. చతుర్థ పంచమ స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా రవి యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. చతుర్థంలో ఉన్నప్పుడు తల్లి గారు విద్య విషయంలో, భూమి విషయంలో, ఆస్తుల విషయాల్లో, వాహనాల విషయాల్లో ఇబ్బందులు పెడితే పంచమ స్థానంలోకి వచ్చేటప్పుడు పిల్లల ఆరోగ్య విషయాల్లో, చదువుల విషయంలో, చెడు స్నేహాల విషయాలలో మంచి వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తున్నారు. మొత్తం మీద నెలంతా కూడా రవి అనుకూలుడు కాదు. ఇకపోతే మనకి గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే గురువు యొక్క సంచారము మనకి 5, 6 స్థానాల్లో 5వ స్థానంలో పంచమ స్థానంలో అంటే గ్రహంలో ఒక 9 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 9 రోజులు మాత్రం పంచమ స్థానంలో కాబట్టి చాలా మంచి ఫలితాలన్నీ ఉంటాయి. అక్కడ సంతానం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే చదువు విషయంలోను అలాగే ఫిజికల్ గాను అంటే పిల్లలు అంటారు చూడండి, వాళ్ళు కొంచెం పొడి ఎదగటానికి అలాగే శారీరక ఫిట్నెస్ పెంచుకోవటానికి, చదువులో కూడా మంచి ఫిట్నెస్ అంటే మంచి అభివృద్ధి సాధించడానికి సరైన సమయంగా 9 రోజులు గురువు అనుకూలిస్తున్నారు. తదుపరి 6వ స్థానంలో నెలంతా కూడా ఉండడం జరుగుతుంది. అక్కడ నిజానికి వాసవాడి ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి, కానీ నిజానికి అక్కడ సంవత్సరం పాటు గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ నెలంతా కూడా గురువు యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. 6వ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీకు రావాల్సిన డబ్బులు ఎవరి దగ్గర నుంచారా ముందు బాకీలైనా సరే వసూలు అవుతాయి. అలాగే మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీర్చేయగలుగుతారు. ఏదైనా విధానం కోసం ప్రయత్నిస్తూ ఉంటే డబ్బులు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇల్లు కొనడానికి, వాటికి ట్యాక్స్ల కోసం. అందుచేత ఆ విధంగా మన ప్రాపర్టీ మొత్తం మీద బాగా నిలదొక్కుకోవడానికి అవసరమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ నెలంతా కూడా 6 సార్లు గురువు నుంచి అయితే చెప్పుకుంటున్నాం. కొంచెం ఖర్చు ఒకసారి బాగు చెవులో పెట్టుకుంటున్నాం. ఇలా నాకుంటే గురువు పంచమ స్థానంలో ఇప్పుడు చాలా యోగిస్తూ ఉన్నారు. అలాగే తదుపరి నెలంతా కూడా 6వ స్థానంలో యోగించే జాలరు గురుగాలం నెగ్గట్టే లెక్క. నిజాన్ని మనం చెప్పుకుంటుంది నెలవారి ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు మొత్తం సంవత్సరం బాటలో ఉంటారు. గురుబలం లేనట్టు లెక్క మకర రాశి వారికి. చేత తదుపరి మన కుజుడు యొక్క సంచారం తీసుకుంటే 7వ స్థానంలో నెలంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కుటుంబ పరంగా కొన్ని చికాకులు కలిగించేటువంటి వ్యవహారం ఉంది. భార్యాభర్త మధ్యన కావచ్చు, తల్లి పిల్లల మధ్యన కావచ్చు, మన సంతానకి మన మధ్యన కావచ్చు. ఈ విధంగా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నటువంటి వారి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది 7వ స్థానంలో కుజిన వలన. అలాగే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక 16 రోజులు, తదుపరి 15 రోజులు 8వ స్థానంలో. ఈ 2 స్థానాలలోనూ కూడా కేతు గ్రహం యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. 9వ స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆదాయ విషయంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి విషయాల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే 8వ స్థానం తదుపరి 8వ స్థానంలో ప్రవేశిస్తున్నారు వక్రగతి మూలంగా. ఆ 8వ స్థానంలోకి వచ్చేటప్పటికి పెద్ద దుఃఖం వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి కలపతీయ వచ్చే అవకాశం ఉంటుంది. హఠాత్గా మరణాలు సంభవించే అవకాశం కూడా ఉండొచ్చు. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల అవమానాలు, పరాభవాలు పొందవలసిన అవకాశం కూడా ఈ 8వ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల జరిగే అవకాశం ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ మకర రాశి వారికి చెప్పుకోవాలి. అయితే కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత. కొన్ని గ్రహాల యొక్క అనుకూల ప్రత్యేకతలు పాక్షికంగా కొన్ని చోట్ల చేగా చేస్తే, కొన్ని చోట్ల అంటే సగం రోజులు శుభానికి చేస్తే, కొన్ని రోజులు అశుభానికరం చేసే పరిస్థితులన్నీ గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద 5 గ్రహాలు రెండేసి రాశులలో సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి. ఈ విధమైనప్పటికీ నవగ్రహాల యొక్క
శ్లోకాలు, బీజాక్షరాలు, గాయత్రులు ఏవో చేసుకోండి. ఏనా ఎన్ని గ్రహాన్ని బాగా మీరేం కంగారు పడకండి. ఇది మీ వ్యక్తిగతము కానే కాదు, ఇది రాశిగతమైన ఫలితాలు. ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది. మీ వ్యక్తిగత జాతకంలో ప్రభావం ఎలా ఉందో చూసుకోవాల్సి వస్తుంది. మహాదశ, అంతర్దశ లాంటివి అంటది నిష్ణాతుల చేత భావించండి. లేదా మా దగ్గరికి రండి, మా దగ్గర సౌకర్యం ఉన్నది. రాయగిరి గంట వరకు రాస్తాము, కానప్పుడు చెప్దాము, చాలా రోజులు పడుతుందని చెప్తాము. అని చేత మా నంబర్ కూడా కింద స్కూల్ అవుతుంది. ఆ విధంగా మమ్మల్ని మీ వ్యక్తిగత జాతకం రాయించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. శుభం భూయాత్.